వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్ మామా. సో మనం అయితే ఫ్రైడే అయితే ఒక బెస్ట్ డివోషనల్ ప్లేస్కి అయితే వెళ్ళాం. సో అది కూడా ఒక బ్యూటిఫుల్ నేచర్ అండ్ బ్యూటిఫుల్ వైబ్ అనేది ఉంటుంది. సో నేను ఫస్ట్ టైం అయితే వెళ్ళా అక్కడికి. సో ఎందుకంటే మా అమ్మ వాళ్ళు అయితే 9 years ఉన్నప్పుడు మా అమ్మమ్మ తీసుకెళ్లారంట మా అమ్మని. సో తర్వాత మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాం. సో నాకైతే ఆల్మోస్ట్ ఇప్పుడు 20 ఏజ్ వచ్చాక తీసుకెళ్తున్నారు. సో అంటే అమ్మ దృష్టిలో ఇప్పుడు 30 years అవుతుంది. సో అక్కడికి వెళ్ళడంతో సో ఇలా అయితే మనం అయితే బయలుదేరిపోయాం. సో ఆల్మోస్ట్ నేను మా విలేజ్లో 10 అరౌండ్కి అయితే బయలుదేరాం. సో బస్సు అయితే ఆల్మోస్ట్ 10-15కి అయితే వచ్చింది బస్సు. సో మనం అయితే బస్ స్టాండ్కి అయితే 10కి అయితే వచ్చాం. సో అలా అయితే మనం ఆర్జేవై బస్సు అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఆర్జేవై నుండి కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ నుండి మనం వెళ్ళే ప్లేస్కి అయితే వెళ్ళాలి. సో ఈ జర్నీలో 2 బస్సెస్ అయితే చేంజ్ అవ్వాలి మామ. సో అది కూడా 2 డైరెక్ట్ బస్సెసే. సో ఫస్ట్ కాంప్లెక్స్కి అయితే ఈ బస్కి అయితే మనం అయితే స్టార్ట్ అయితే అయిపోయాం. సో వెళ్ళేటప్పుడు అయితే అస్సలు అంటే ఖాళీ లేదు. సో మనం ఆల్మోస్ట్ ఆర్జీవై వెళ్ళేదాకా కూడా నుంచుని అయితే వెళ్ళాం. సో కాంప్లెక్స్కి రీచ్ అయ్యేంతవరకు కూడా. సో ఇంకా చేసేదాక అలాగే నుంచుని సో ఎలాగలా కింద మీద తంటాలు పడి 1 hour తర్వాత అయితే మనం అయితే కాంప్లెక్స్కి అయితే వెళ్ళాం మామ. సో ఇంకా కాంప్లెక్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ బస్ కోసం అయితే మనం వెయిట్ చేయాలి కాబట్టి సో ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మనం ఇక్కడ అయితే ఆర్జీవైలో అయితే 11:15కి అయితే దిగాం మామ. సో బస్ అయితే సో ఆల్మోస్ట్ 11:15 నుండి 12 దాకా అయితే వెయిట్ చేసాం. బస్ అయితే ఇంకా రాలేదు. సో మనం ఇంకా సెరాకు వచ్చేసి ఫోన్లో యాప్లో చూసాం అనమాట. సో ఏపీఆర్టీసీ యాప్లో చూస్తే మనం అయితే ఆ బస్ అయితే 12:15కి అయితే ఉందనేసి అయితే ఉంది. సో 12:15 అలాగే 12:20కి బస్ ఉందనేసి అయితే ఉంది. సో 12:15కి వచ్చిన బస్ అయితే మనకు అసలు ఖాళీ లేదు. సో మనం అయితే 12:20కి వచ్చిన బస్ అయితే ఎక్కువ. సో ఈ బస్ అయితే మాదిరిగా ఉంది. బట్ కాకపోతే మనం నుంచేనే ప్రయాణించాల్సి వచ్చింది. మన పరిస్థితి ఎలా ఉందంటే మనకి ఇష్టమైన ప్లేస్ అయినా సరే ఇబ్బంది పడుతూ వెళ్ళాలి కదా. సో అలాగే కొద్దిగా వరకు నుంచి ప్రయాణించి తర్వాత అయితే కూర్చున్నాం మామ. సో ఫోన్ లో సీట్ దొరికింది కదా అనేసి అయితే రిలాక్స్ అవుతూ వీడియో తీసుకుంటాం. సో అలా అయితే ఉన్నాం. సో ఇంకా అలా విలేజెస్ అన్ని కొద్దిగా చిల్ అవుతూ ఉన్నాం మామ. సో అలా ఆల్మోస్ట్ మనం అక్కడికి రీచ్ అయిపోయేటప్పటికి 3 hours అయితే పడుతుంది అని అయితే మనకైతే ఆ యాప్ లో చూపించింది. సో ఆల్మోస్ట్ మనం బస్ డ్రైవర్ నడిపే స్పీడ్ కూడా సో నాకు అందుకంటే ఒక 1/2 hour లేట్ అవుద్ది అనిపించింది. సో అలాగే మనం అయితే ఇంకా సర్లే అనేసి అయితే వీడియో లూప్ లో పెట్టేసి సాంగ్స్ అయితే వింటూ చిల్ అవ్వమామ. సో ఇంకా వచ్చే బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్ని కూడా మ్యూజిక్ పెడతా. సో చూసేసి సో చిల్ అవ్వండి. సో బోర్ కొట్టకుండా ఉంటుంది మీకు కూడా. సో వాయిస్ కూడా కొద్దిగా చేంజ్ అయ్యే ఉంటుంది మామ. సో ఎందుకంటే మనకి సో అక్కడ వాటర్ అనేది కూలింగ్ వాటర్ అయితే కొద్దిగా తాగామన్నమాట. సో అందుగురించి కొద్దిగా కోల్డ్ అయితే చేసిందండి. సో అలాగే వర్క్ ప్రెజర్ వల్ల వాయిస్ లో కొద్దిగా డల్నెస్ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో నుండి అయితే కొద్దిగా యాక్టివ్ గా మాట్లాడతా ట్రై చేస్తా. సో మళ్ళీ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత డెస్టినేషన్ కి సో అక్కడ నుండి అయితే కంటిన్యూ చేస్తా. సో అప్పటి వరకు మ్యూజిక్ అయితే విని సో సీనరీస్ అయితే చూస్తూ ఆల్మోస్ట్ మనం అక్కడికి చేరేటప్పటికి 3 అయితే అయిపోయింది మా. సో ఇంకా ఆల్మోస్ట్ 3 అయిపోయింది కాబట్టి సో ఇంకా ఫాస్ట్గా మనం అయితే ఆటో దిగేసి మనం అయితే ఇంకా స్టెప్స్ అయితే ఎక్కడ అయితే స్టార్ట్ చేస్తాం. సో అలా మనం అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ రావడంతో క్యూ అనేది కూడా పెద్దగా ఏం లేదులేండి. సో అలా అయితే మనం సరదాగా మొత్తం అంతా చూస్తూ సరదాగా నేను అక్కడ సింగిల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా అమ్మ వాళ్ళని వదిలేసి. సో అలా మొత్తం అంతా ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి సో మొత్తం అంతా చూస్తూ కొద్దిగా ఎగ్జైట్ అయ్యాను నేను. సో ఎందుకంటే ఫస్ట్ టైం అయితే వెళ్ళాను కదా. సో సేమ్ లైక్ నాకు కోరుకొండ వెళ్ళినట్టుగా అనిపించింది కొన్ని ప్లేసెస్ చూస్తే. సో ఇక్కడ ఈ వ్యూ వచ్చినప్పటికి సేమ్ లైక్ అలాగే అనిపించింది నాకు అయితే.
సో ఇంకా అలా అయితే మనం అయితే దర్శనం చేసుకుని ఒక 1 అవర్ పైన పట్టిందిలేండి. సో ఇంక మొత్తం అంతా అయ్యే వచ్చేటప్పటికి సో ఇంక మనం అయితే ఇంకా అలాగా అయిపోయిన తర్వాత సో ఇంటికి వస్తే ఇంకా నైట్ 9 అయితే అయింది. సో రిటర్న్ బ్యాక్ అయ్యేటప్పటికి సో అప్పటికే మొబైల్ ఛార్జింగ్ మొత్తం అయితే అయిపోయింది. సో అందుగురించి ఇంకా మిగతా అంతా కూడా రికార్డ్ చేయలేదు. సో అంతే. సో ఆల్మోస్ట్ 9:30 అయితే అయిపోయింది. మొబైల్ ఛార్జ్ వచ్చేటప్పటికి 6 అయితే వచ్చింది. సో ఫస్ట్ టైం అయితే మనకు అయితే అంత అయితే అయిపోయింది మామ. సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతే మామ. సో ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో. సో ఇంకా నెక్స్ట్ వ్లాగ్ లో మీట్ అవుదాం. సో బై బై.